ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో మిస్ అవుతున్నటువంటి ఒక అంశాన్ని మీరు గమనించారా? గమనించి ఉండొచ్చు కూడా. అదేంటి సింగపూర్. మాట్లాడితే సింగపూరు రాజధానిని సింగపూర్ సాయంతో కట్టిస్తాము, అసలు సింగపూర్ను చేస్తాము, సింగపూర్ టాలెంటు, సింగపూర్ ఎక్స్పర్టైజు, సింగపూర్ మోడలు, ఇలా సింగపూర్ అని పదే పదే వినిపించినటువంటి సింగపూర్ మంత్రం ఎన్నికల ప్రచారంలో ఎందుకు మాయమైపోయింది? ఎందుకు మంత్రించినట్టుగా అది కనిపించకుండా పోయింది? చాలా ఆశ్చర్యమేస్తుంది. అసలు రాజధాని నిర్మాణం దాని విషయంలో సాధించిన ప్రగతి, దాని గురించి ఆయన ఎందుకు నివేదించడం లేదు? ఎందుకు నివేదించడం లేదంటే లెక్క ప్రకారం 2019 ఫిబ్రవరికి రాజధానిలో ఒక ముఖ్యమైనటువంటి భవనాలు పూర్తి అందుబాటులోకి వచ్చి ఉండాలి. దానికి బాధ్యులైన మంత్రి నారాయణ చెప్పిన ప్రకారం ఇప్పటివరకు తాత్కాలిక భవనాలు ఇవి తప్ప పూర్తి స్థాయి భవనాలు ఏం కట్టించలేదన్నది ఒక వాస్తవం. ఇదేదో అడ్డుపడడం, దుష్ప్రచారం, అప్రతిష్ట అని ఎంత చెప్పినా వాస్తవాలు కదా. ఒక తాత్కాలిక సచివాలయం, ఒక తాత్కాలిక శాసనసభ, తాత్కాలిక హైకోర్టు, ఇవి కాకుండా రామదాస్ వాళ్ళ ఎస్ఆర్ఎంటీ వాళ్ళ భవనము, తర్వాత ఇంకా 1-2 భవనాలు ఇవి ఉన్నాయి, రోడ్లు వేస్తున్నారు. ఇంకొక వాళ్ళు చెప్పేదంటే కొన్ని కోట్ల చదరపు అడుగుల క్వార్టర్స్ కడుతున్నాము, ఇటువంటి ఎవరు కట్టడం లేదు ప్రపంచంలో అంటున్నారు. ప్రైవేట్ వెంచర్స్లోనే లక్షల స్క్వేర్ ఫీట్లు కడుతున్నారు. అందుకని భవనాలు అంతస్తులు పేర్చడం అన్నది ఈ రోజుల్లో అది చాలా ప్రభుత్వానికి, అందులో వేల కోట్ల ఖజానా ఉన్న ప్రభుత్వానికి అది పెద్ద విషయమేం కాదు. కానీ ఇక్కడ అసలు విషయం అది కాదు. అమరావతి కాదు, భ్రమరావతి అని నేనంటే చాలామంది కోపం వచ్చింది. కానీ 5 ఏళ్ల తర్వాత చూస్తే అమరావతి గురించి అవే మాటలు చెబుతున్నారు. దాదాపు ఎన్నికల ప్రచారంలో అమరావతి ఒక కీలకమైన అంశంగా లేదు. ఇప్పుడు ఎందుకు లేదు? ఎక్కడికి పోయింది? ఆ భ్రమ, ఇంకా దాన్ని భ్రమ పెట్టడం సాధ్యం కాదనే ఒక నిర్ణయానికి ముఖ్యమంత్రి గారు వచ్చారా? మనకు తెలియదు. రెండవది, అమరావతిని సింగపూర్ చేస్తా ఉన్నారు. సింగపూర్ ఏమైంది? సింగపూర్ ఏం చేసింది? సింగపూర్ నుంచి ఏమొచ్చింది? ఏం వస్తుంది? దీని మీద ప్రజలకేమీ 5 ఏళ్ల పాలన తర్వాత అంటే తను ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందే, రాజధాని గురించి శాసనసభలో ప్రకటించడానికి ముందే సింగపూర్తో చర్చించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పాలన అయిపోయి మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్న సమయంలో సింగపూర్ కేంద్రంగా ఒక నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదా? మనకు సింగపూర్ నుంచి ఏమొచ్చింది, ఏమొస్తుంది, ఏం రాబోతుంది, సింగపూర్ చేసిందేంటి, ఈ విషయాలు చెప్పాలి కదా. ఎందుకు చెప్పడం లేదు? అంటే తప్పనిసరిగా తన సింగపూర్ స్మరణ ప్రజలకు అంతగా నచ్చలేదు, మిగుడుపడలేదు, దానివల్ల ఎన్నికల్లో కలిగే ప్రయోజనం లేదని ఆయన భావిస్తున్నారనమాట. నాకు ఈరోజు ఉదయం ఎందుకు సింగపూర్ గురించి చెప్పట్లేదు, పెద్దగా వినిపించట్లేదని సందేహం కలిగింది. మధ్యాహ్నానికి అనుకోకుండా సింగపూర్కి చెందిన స్ట్రైట్ టైమ్స్ అనే ఒక పత్రిక, ఆ విలేకరి నాకు ఫోన్ చేశారు. ఆవిడ చాలా ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో ఈ మాట అనుకోకుండా చెప్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, సింగపూర్ గురించి చెప్పట్లేదా అని ఆమె చాలా చెప్పారు. అసలు నిర్మాణంలో ఉన్న రోజుల్లో కూడా ఈ పత్రిక ఇంటర్వ్యూలో మేము విషయాలు చెప్పుకున్నాం. అప్పుడు వేరే ఆయన ఎవరో చేశారు. అంటే సింగపూర్ ఎక్కడికి పోయింది? సింగపూర్ చిట్యాలకు ఎత్తుకుపోయిందా? ఏమైంది? చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, రాజధానికి భూమి పూజ చేశారు. ఆయన శంకుస్థాపన ఉందని తెలిసి కూడా భూమి పూజ చేశారు. భూమి పూజలో ఏం చెప్పారంటే అమరావతికి మేము సాయం చేస్తామని ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి, అది నా బ్రాండ్ ఇమేజ్, అది నా క్రెడిబిలిటీ అని చెప్పారు. 4.5 ఏళ్ళు గడిచిన తర్వాత, కేంద్రంతో తెగతెంపులు అయిన తర్వాత ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో అమరావతి బ్రాండ్ల అమ్మకం ప్రారంభించారు. అమరావతి బ్రాండ్లు చెప్తే మేము చెప్పిన దానికి మించి ఇంత అమ్ముడు పోయాయి, చూసారా ఇది నా బ్రాండ్ ఇమేజ్ అన్నారు. ఇది బ్రాండ్ ఇమేజ్ కాదు, ఇది బాండ్ ఇమేజ్. ఇది మీరు అసలు అంత బ్రాండ్ ఇమేజ్ ఉండి అన్ని చోట్ల నుంచి పెట్టుబడులే కనుక తెచ్చి ఉంటే బాండ్ల ద్వారా నిధులు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చేది? బ్రాండ్ ఇమేజ్ నుంచి బాండ్ ఇమేజ్కి మీరు ఎందుకు వచ్చి ఉండేవాళ్ళు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆర్థిక మంత్రి చెప్పిన తాజా నివేదిక ప్రకారం 1,08,000 కోట్లు అవసరమైనటువంటి అమరావతికి ఇంకా చాలా భారీ ఎత్తున నిధుల కొరత గండిపడింది. ఇవన్నీ కూడా వెంటాడుతున్నాయి, తీర్చాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఒక దశలో ఎందుకు ఎన్నుకోవాలని కోరుతున్నారు మీరంటే, అనుభవజ్ఞుని కాబట్టి నన్ను ఎన్నుకున్నారు, ఇప్పుడు కూడా నేను వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, రాజధాని నిర్మించగలిగిన సామర్థ్యం నాకే ఉంది, అవన్నీ కూడా నిజమే అనుకుందాం. కానీ మీరు రాజధానిలో మొదటి పాదం కూడా పూర్తి చేయలేదు. రాజధాని సింగపూర్తో అనుబంధము, సింగపూర్ మంత్రాలు చాలాసార్లు చేపించిన మీరు ఎన్నికల్లో ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. ప్రజలకు సింగపూర్ నుంచి మనకు ఒరిగిందేంటి, సింగపూర్కు కలిగిందేంటి, సింగపూర్తో ఒప్పందాల సారాంశం ఏంటి, ఈ విషయం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇందులో సింగపూర్ను పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయబోతున్నాం, ఒరగబెడుతున్నాం అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. మాకు చాలా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇతర దేశాల పోటీని కూడా తట్టుకొని మేము వ్యాపారంలో జయప్రదమయ్యాం, ఈ కాంటాక్ట్ తెచ్చుకున్నామని మాత్రమే సింగపూర్ ప్రభుత్వం వాళ్ళ అధికారిక నివేదికలో వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒక 300-400 కోట్లకు మించి ఖర్చు పెట్టట్లేదు, కానీ వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి విలువ మటుకు వేల కోట్ల రూపాయలు. కొన్ని సందర్భాల్లో అది అక్కడ ఉన్న వాళ్ళే అంబానీలు అవుతారు, రైతులే అంబానీలు అయితే అసలు ఆ భూమి అయితే చేతిలో ఉన్న సింగపూర్ ప్రభుత్వము లేదా సింగపూర్కి సంబంధించిన సంస్థ అసెండా సింగ్ బ్రిడ్జ్ కార్పొరేషన్ అదేమవుతుంది. అలాగే సిఆర్డిఏతో కలిపి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రకరకాల పేర్లతో కార్పొరేట్ తరహాలో పెట్టారు. ఇవన్నింటి దగ్గర ఎంత ఉంది. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో రాజధాని నిర్మాణం మీద ప్రజలకు ఒక శ్వేతపత్రం, వాస్తవ పత్రం సమర్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రెండవది, బ్రాండ్ ఇమేజ్ నుంచి బాండ్ల విక్రయం వరకు ఎందుకు వచ్చామన్న దాని మీద వివరణ ఇవ్వాల్సి ఉంది. మూడవది, ముఖ్యమంత్రి ప్రసంగాల్లో ప్రచారంలో మాయమైపోయినటువంటి సింగపూర్ చిత్రాలు ఏంటో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఒకటి ఉంది. లేకపోతే ఎప్పటికప్పుడు ఆ ప్రచార కాండలో మునిగిపోవడం అనేది ఆ ప్రచారం ఒక ప్రహసనంగా మారిపోతుంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు.